హలో, నమస్కారం అండి. మనం కుండలిని సాధనలో ఈరోజు బీజాక్షరాలు ఉపయోగించి మన చక్రాలు యాక్టివేట్ చేసుకుందాము. సాధన ఎప్పుడు చేయాలి? ఇలాగా చూసారా, ఇప్పుడు వాతావరణం చూసారా, సాయంత్రం కానీ పొద్దున ప్రాతः సంధ్య కానీ సంధ్య కానీ, అంటే సాయంత్రాలు ఈవినింగ్స్ కానీ, ది ట్రాన్సిషన్ టైమ్స్ అంటే పొగల నుంచి రాత్రి నుంచి పొగల ఈ టైంలో ధ్యానానికి చాలా అనుకూలమైన సమయం అండి. ఆ సమయంలో కూర్చుని మనకి నచ్చిన ఆసనం అంటే వజ్రాసనము, సిద్ధాసనము లేదా పద్మాసనము, ఏదైనా ఆసనంలో కూర్చుని మనం ఈ ధ్యానాన్ని చేయొచ్చు. సో బీజాక్షరాలతోటి మనం చేద్దాము. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ముద్ర ఉంది. ముద్ర చేస్తూ బీజాక్షరాలతోటి మనం సాధన చేద్దాము. సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు కూడా ఉంది. ఆ రంగును ఊహించుకుంటూ ఆ రంగు ఒక బాల్ లేకపోతే ఒక డిస్క్ ఆ చెప్పిన స్థలంలో తిరుగుతున్నట్టుగా ఊహించుకుని మనము ఈ కుండలిని సాధన చేద్దామండి. సో ఇది ఎంతసేపు చేయొచ్చు, మనకి వీలుని బట్టి చేయొచ్చండి. ఒక్కొక్క చక్రాన్ని 2 విధానాలు ఉన్నాయండి ఇందులో. ఒకటి, ఒక్కో చక్రానికి 41 రోజులు ఇవ్వడం. 41 రోజులు ఫస్ట్ మూలాధార చక్రం 41 రోజులు సాధన చేసి, తర్వాత స్వాధిష్టాన చక్రం 41 రోజులు, అలా ఒక్కో చక్రాన్ని 41 రోజులు సాధన చేసుకుంటూ వెళ్ళడం ఒక మార్గం. లేదు, ఒక చక్రాన్ని కొంచెం సేపు చేసి మిగతా చక్రాలను కూడా కొన్ని క్షణాల పాటు సాధన చేసి మనం అలాగా కూడా కుండలిని శక్తి కోసం ప్రయత్నించవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి ఏంటంటే, మొట్టమొదటిగా మూలాధార చక్రం గురించి సాధన చేద్దాము. నేను సిద్ధాసనంలో కూర్చున్నానండి. సిద్ధాసనం అంటే ఒక కాల్ని గుదస్థానానికి అది మూత్రస్థానానికి మధ్యలో పెడుతున్నాను. పాదాన్ని కాలి మడంని, ఎడమ కాలి మడమని పెట్టానండి. దాని మీద ఎగ్జాక్ట్లీ దాని మీద కుడికాలి మడమని పెట్టాను. ఎక్కడ జెనిటల్స్ పై భాగంలో కుడికాలి మడమ వచ్చేలాగా పెట్టాను. పెట్టి ఇప్పుడు 2 చేతి వేళ్ళని మూలాధార చక్ర యాక్టివేషన్ కోసం అని చెప్పి ఇలా పృథ్వీ ముద్ర అంటే ఈ చూపుడు వేలు బటన్ వేలు చివర టచ్ అయ్యేలా ఉంచి మిగతా వేళ్ళన్నింటినీ తిన్నగా పెట్టి చేతి మడమల్ని మోకాళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ఎర్రటి రంగు ఎక్కడ ఊహించుకోవాలి? మన మూత్ర ద్వారము మలద్వారానికి మధ్య భాగంలో మెత్తటి ప్రదేశం ఉంటుందండి. శరీరంలో అట్టడుగు భాగంలో, వెన్నుముక చివరి భాగంలో, ఆ భాగంలో ఎర్రటి చక్రం లేకపోతే ఎర్రటి బాల్ ఒకటి తిరుగుతుందని ఊహించుకుని మనము ఈ సాధన మొదలు పెడతాము. దీనికి బీజాక్షరము, మూలాధార చక్రం బీజాక్షరం లం అని చెప్పుకుంటూ ఎర్రటి డిస్క్ని ఊహించుకుని అక్కడ తిరుగుతున్నట్టుగా ఊహించుకుని ఊపిరి పీల్చుకున్నాము. 3 సార్లు మెల్లిగా ఊపిరి పీల్చుకుని వదిలేస్తామండి. లం 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 లం
లం లం మెల్లిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని పొట్ట నిండా ఊపిరి పీల్చుకుంటాం. పొట్ట పైకి వచ్చేలాగా మెల్లిగా మెడని కిందకి పెట్టి గుదస్థానాన్ని కూడా బిగించి ఊపిరిని మొత్తం లోపల ఉంచుతాము. మెల్లిగా ఊపిరి తలని మామూలు పొజిషన్లో పెట్టి ఊపిరి విదిలేసి నార్మల్ పొజిషన్కి వచ్చి కళ్ళు మూసుకుని రెండు అరచేతులు పావింగ్ చేసుకుని మన కళ్ళ మీద మూసుకుని కళ్ళ మీద పెట్టుకుంటాం. ఇప్పుడు మూలాధార చక్ర వికాసానికి మనం ఇలాగా మనకున్న టైంలో సపోజ్ మనం అరగంట కేటాయించగలం అనుకోండి. ఈ చక్ర సాధన చక్ర వికాసానికి ఒక 20 నిమిషాలు మూలాధార చక్ర వికాసానికి లం బీజాక్షరంతో ఎరుపు రంగు ఊహించుకుని పృథ్వీ ముద్రతో చేస్తాం. ఆ తర్వాత మిగతా 10 నిమిషాలు ఉంది కదండి, 10 నిమిషాలు మిగతా చక్రాలు ఉన్నాయి కదా. అంటే రెండోది స్వాదిష్టాన చక్రం ఎక్కడ ఉంటుంది? మూత్రద్వారం వెనకాల వెన్నుముక భాగంలో వెన్నుపూస మీద కాషాయ రంగు అంటే ఆరెంజ్ కలర్ ఇది డిస్క్ ఆర్ బాల్ తిరుగుతున్నట్టుగా ఊహించుకుని శక్తి కేంద్రం అనమాట. అది ఆ శక్తి కేంద్రం మీద ఊహించుకుని మనం 1 నిమిషం పాటు బీజాక్షరం వం అనే బీజాక్షరాన్ని ముద్ర ఏది పెట్టాలి? శక్తి ముద్ర. శక్తి ముద్ర అంటే చూడండి, ఈ బటన్ వేలుని మిగతా వేళ్ళకి మడుస్తాం. చివర ఉన్న ఉంగరపు వేలు, చిటికిన వేలు, ఈ 2 వేళ్ళు తిన్నగా ఉంటాయి. ఇలా పెట్టుకుని ఈ చక్రం ఇది ఉంది కదండి, స్వాదిష్టాన ఇది చక్రం అంటే రెండో చక్రం దగ్గర పెట్టుకుని వం అనే బీజాక్షరాన్ని జపిస్తూ కాషాయ రంగును ఊహించుకుని కాషాయ రంగు డిస్క్ తిరుగుతున్నట్టుగా సవ్య దిశలో తిరుగుతున్నట్టుగా ఊహించుకుని ఊపిరి పీల్చుకుంటాము. వం 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 కళ్ళు మూసుకుని 2 అరచేతులు రబ్ చేసుకుని మూసుకొని కళ్ళ మీద పెట్టుకుంటాం. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం వికాసానికి మనం ప్రయత్నం చేసాం. ఇప్పుడు 3వ చక్రం బొడ్డు వెనకాల భాగంలో వెన్నుముక మీద ఉండి మణిపూరక చక్రం. మణిపూరక చక్ర వికాసానికి మనం పెట్టాల్సిన ముద్ర ఇది ప్రాణముద్ర. చూడండి, ఇలా ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఇవి మధ్య వేలు చూపుడు వేలు, ఆ రెండింటిని కలిపి ఉంచుతాం, తిన్నగా ఉంచుతాం. మిగతా వేళ్ళని బటన వేలు, చిటికిన వేలు మరియు చూపుడు వేళ్ళని ఇలా కలిపి ఉంచుతాం. కలిపి ఉంచి ఇలా మన ఈ చేతుల మణికట్టుల్ని మన మోకాళ్ళ మీద పెట్టుకుని 3వ బీజాక్షరము రమ్. రమ్ అనే మణిపూర్వ చక్రానికి బీజాక్షరం రమ్ము. రంగు పసుపచ్చ రంగు అంటే ఎల్లో కలర్. ఎల్లో కలర్
బెలూన్ కానీ బాల్ కానీ లేకపోతే ఎల్లో కలర్ డిస్క్ని కానీ ఊహించుకుని సవ్య దిశలో మన బొడ్డు వెనకాల వెన్నుముక భాగంలో తిరుగుతున్నట్టుగా ఊహించుకుని ఊపిరి పీల్చుకుని బీజాక్షరం రమ్ అనే బీజాక్షరం చెప్తాం అనమాట. ఎన్నిసార్లు? 5 సార్లు చెప్తాం. రమ్. ఊపిరి పీల్చుకుని పొట్ట పైకి వచ్చి ఇలా ఊపిరి పీల్చుకోవాలి. రమ్. 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 రెండు అరచేతుల్ని రబ్ చేసుకుని మూసుకున్న కళ్ళ మీద పెట్టుకుంటాము. ఇప్పుడు 4వ చక్రం ఎక్కడ ఉంటుంది? అనాహత చక్రం, గుండె వెనకాల భాగం, గుండె విపరీతుల వెనకాల భాగంలో వెన్నుముక మీద ఉంటుందండి. ఇది ఈ ఎనర్జీ సెంటర్, ఈ శక్తి కేంద్రము దగ్గర మనము ఆకుపచ్చ రంగును ఊహించుకుని ఆకుపచ్చ రంగులో ఉన్న దేవనాగరి లిపిలో రాసిన యం అనే బీజాక్షరాన్ని మనం చూస్తున్నట్టుగా ఊహించుకుంటూ యం అనే బీజాక్షరాన్ని పలుకుతాం. దీనికి ముద్ర హృదయ ముద్ర. అంటే ఎలా పెట్టాలి? ఈ వేలుని చూసారా? చూపుడు వేలుని బటన్ వేలు కింద ఇలా ప్రెస్ చేసి పెడతాము. పెట్టి మిగతా 2 వేళ్ళు అంటే మధ్య వేలు ఉంగరపు వేలుని బటన్ వేలు చివర టచ్ చేస్తాము. ఇలాగా టచ్ చేసి మణికట్టుల్ని మన మోకాళ్ళ మీద పెట్టుకుంటాము. పెట్టుకుని 5 సార్లు యం అనే బీజాక్షరము ఆకుపచ్చ రంగుని ఊహించుకుంటూ గుండెల వెనకాల భాగంలో ఆకుపచ్చ రంగుతో కూడిన బీజాక్షరం యం, దేవనాగరి లిపిలో రాసిన యం అనే బీజాక్షరాన్ని ఊహించుకుంటూ చెప్తామండి. ఊపిరి పీల్చుకుని యం. 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 ఇప్పుడు గొంతు వెనకాల భాగంలో ఉన్న వెన్నుముక మీద వెన్నుపూస మీద దృష్టి కేంద్రీకరించి అక్కడ ఉండే శక్తి కేంద్రం విశుద్ధి చక్రం. అంటే ఈ ఈ ఈ గొంతు కుహరం ఉంటుంది కదండి, దీనికి వెనకాల భాగం విశుద్ధి చక్రం దగ్గర నీలపు రంగు, ఆకాశ నీలం రంగు ఊహించుకుని ముద్ర దీనికి శంఖముద్ర. అంటే ఎడం చేతి వేళ్ళలో కుడి చేతి వేళ్ళని ఇలా 2 కలిపి ఎడమ చేయి బొట్టును వెళ్ళి ఇలా తిన్నగా పెట్టి ఇలా ఉంచుతాం. దీన్ని లింగముద్ర అంటాం. లింగముద్ర ఉంది కదా, లింగముద్ర మన కాళ్ళు అది మన మఠం వేసుకున్నాం కదా, అక్కడ పెట్టుకుని బీజాక్షరం హం, రంగు ఆకాశ నీలం. హం.
దేవనాగరి లిపిలో ఉన్న ఆ నీలపు రంగులో ఉన్న హమ్ అనే బీజాక్షరాన్ని చూస్తూ నీలపు రంగును ఊహించుకుంటూ పై వెనుముక మెడ వెనకాల ఉన్న వెనుముక మీద దృష్టి పెట్టి ఊపిరి పీల్చుకుని హమ్ అనే బీజాక్షరాన్ని చెప్పి అయిపోయాక మళ్ళీ ఇంకోసారి అలా 5 సార్లు చెప్తున్నాం. ముద్ర లింగముద్ర. హమ్ 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 రెండు అరచేతుల్ని బాగా పాముకుని మూసి ఉన్న కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెరుస్తామండి. ఇప్పుడు బ్రుకిటి మధ్యస్థానం అంటే బొట్టు పెట్టుకుంటాం కదండి, ఆ ప్రాంతంలో ఉండి మన ఆజ్ఞాచక్రం కమాండ్ సెంటర్ అంటే మనం ఎవరికైనా మన మాట ఎవరైనా వినాలనుకోండి, అప్పుడు ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యి ఉంటే అవతల వాళ్ళందరూ మన మాట వింటారనమాట. సో అది చేయడానికి ముద్ర సూర్యముద్ర. సూర్యముద్ర అంటే చూడండి, ఈ ఉంగరపు వేలు ఉంది కదా, ఉంగరపు వేలుని మడిచి బటన్ వేలు అడుగు భాగంలో పెట్టాలి. దాని మీదకి బటన్ వేలు ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. మిగతా అన్ని వేళ్ళు తిన్నగా ఉంటాయి. ఇది సూర్యముద్ర. సూర్యముద్ర చేయడం వల్ల మన ఒబేసిటీ కూడా తగ్గుతుంది. చాలా లాభాలు ఉన్నాయి ఈ సూర్యముద్రతోటి. బీజాక్షరము ఓం, రంగు రామనీలపు రంగు ఊహించుకుని ఇండిగో కలర్ అంటాం కదా ఇంగ్లీష్లో, రామనీలపు రంగు ఊహించుకుని ఊరి పీల్చుకుంటాం. పొట్ట బయటకు వచ్చేలాగా దృష్టి భూమధ్య దృష్టి అంటే బొట్టు పెట్టుకునే ప్రాంతంలో దృష్టి పెట్టి అక్కడ సూర్యుడు ఉన్నట్టుగా దృష్టి పెట్టి సూర్యముద్రతోటి ఓ ఇప్పుడు అన్నిటికీ పైన ఉన్నది శరీరానికి ఇక్కడ ఒక మెత్తటి ప్రదేశం, మాడు భాగంలో కపాలం మీద ఒక మెత్తటి ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశానికి మనకి ఒక 20-30 సెకండ్లు దాన్ని మెల్లిగా అలా మీరు ప్రెస్ చేసుకుని దానికి కొంచెం పైన అంటే ఒక అంగుళం పైన
ఇక్కడ ఉంటుంది. సహస్రార చక్రం అంటే 1000 కమలాల 1000 రేకులతో ఉన్న కమలం మన తల మీద ఉంటున్నట్టు ఊహించుకుని ముద్ర, జ్ఞానముద్ర లేదా హాకిని ముద్ర ఏదైనా పర్వాలేదండి, జ్ఞానముద్ర పెట్టుకుని అక్షరము బీజాక్షరము ఓం ఓం అంటాం కదండి, ఆ బీజాక్షరాన్ని అది చెప్తూ చెప్పినప్పుడు కింద 2 చక్రాలు అంటే మూలాధార స్వాధిష్టాన చక్రాల మీద దృష్టి తీసుకొచ్చి చెప్పినప్పుడు మణిపూరక అనాహ చక్రాల మీద దృష్టి తీసుకొచ్చి చెప్పినప్పుడు విశుద్ధి ఆజ్ఞా చక్రాల మీదకి దృష్టి వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఆ రంగు మనకి ఊదా రంగు, వైలెట్ కలర్. సరేనా? ఊపిరి పీల్చుకుంటాం. ఊపిరి పీల్చుకుని మూలాధార చక్రం మీద దగ్గర దృష్టి పెట్టి అంటూ ఉంటాం. కొంచెం పైకి కొంచెం వచ్చేసరికి స్వాధిష్టానం మీద దగ్గర దృష్టి పెడుతుంది అంటుండగానే అదే మధ్యలో ఆపకుండా ఊకి తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు దృష్టి మణిపూరక చక్రం అంటే బొడ్డు వెనకాల భాగంలో వెన్నుముక మీదకి వెళుతుంది. అక్కడి నుంచి మళ్ళీ చెప్తున్నప్పుడే విశుద్ధి చక్రం అంటే మెడ వెనకాల భాగంలోకి వెళుతుంది. మా చెప్పినప్పుడు దృష్టి భూమధ్య రేఖ దగ్గరికి వస్తుంది. ఇలా అన్నమాట. చేద్దామా? చెప్పినప్పుడు మూలాధార స్వాధిష్టాన చక్రం, చెప్పినప్పుడు మణిపూరక అనాహత చక్రాలు, మా చెప్పినప్పుడు విశుద్ధి ఆజ్ఞా చక్రాలు, వాటి మీద దృష్టి పెడతాం అన్నమాట. ఇది సాధన చేస్తుంటే వస్తుంది, మొదట్లో తెలియదు, అందాక అని చెప్పుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అలవాటు అవుతుంది. ఇదే ఓంకారాన్ని మనం ఇంకొంచెం మోడిఫై చేసేద్దాము. ఎలాగంటే ఊపిరి పీలుస్తున్నప్పుడు సహస్రార చక్రంలోంచి తెల్లటి కాంతి, కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి మనలోకి వెన్నుముక ద్వారా సుషుమ్నా నాడి ద్వారా గుదస్థానం వరకు అంటే మూలాధార చక్రం దాకా వెడుతున్నట్టు ఊహించుకుని అక్కడ ఎర్రటి రంగు, తర్వాత కాషాయ రంగు, ఆరెంజ్ రంగు, ఆ పైన పసుపు పచ్చ రంగు, ఇంకా కొంచెం పైకి వచ్చి నీలపు రంగు, ఇంకా పైకి వచ్చి రామనీలపు రంగు, వైలెట్ ఇండిగో కలర్, ఇంకా కొంచెం పైకి వచ్చి వైలెట్ కలర్లోకి
మారి మళ్ళీ శూన్యంలో కలిసిపోతుంది. మళ్ళీ శక్తిని లోపలికి తీసుకుంటాం. మళ్ళీ ఈ రంగులన్నీ దాటుకుని ఈ రంగులు అన్నీ కలిపితే విబ్జిఆర్ అంటే ఇంద్రధనస్సు అంటే తెల్లటి కాంతిని తీసుకుని మన ఈ శరీరం అనే పట్టకంలో పెడితే లెన్స్లో పెడితే అది 7 రంగుల్లోకి మనకి మారుతుంది. 7 రంగుల రకాలైన శక్తి మనలోకి వచ్చి ఆ పర్టికులర్ ప్రదేశంలో ఉన్న శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఎనర్జీ శక్తిని చేకూర్చి మన ఆరోగ్యాన్ని కాపాడి మనని ఆనందంగా ఆహ్లాదంగా ప్రొడక్టివ్గా అంటే ఉత్పాదన పెరిగేలా చేస్తుంది అనమాట. ఒక 5 సార్లు చెప్తామండి. ఊహించుకోవాలి. ఊపిరి పీల్చుకుని తెల్లటి కాంతిని ఆలోకి వస్తున్నట్టుగా ప్రవహించినట్టుగా అనుకుని మొట్టమొదట చెప్తున్నప్పుడు ఎరుపు రంగు, కాషాయ రంగు, తర్వాత చెప్తున్నప్పుడు పసుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, చెప్తున్నప్పుడు నీలపు రంగు, రామనీలపు రంగు, ఊదా రంగుల్ని ఊహించుకుని మనం ఊపిరి మొత్తాన్ని బయటికి పంపించేస్తాం. మళ్ళీ తెల్లటి రంగుతోటి గాలిని లోపలికి పీల్చుకుంటాం. మళ్ళీ ఈ 7 రంగుల్ని బయటికి పంపిస్తుంటాం. అంటే శక్తి కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే తెల్లటి సూర్యకాంతి మనలో ఉన్న రకరకాల అవయవాలకి అవసరమైన విభిన్న రంగుల్లో 7 రంగుల్లో విభజించబడి ఆ శక్తి ఆ ప్రాంతాలకి సరఫరా అయ్యి ఆ భాగాలన్నీ ఆరోగ్యంగా ఉండడానికి కుండలిని శక్తి సాయం చేస్తుంది. కుండలిని శక్తి అంటే అది రాక్షసి భూతము కాదండి. అది మనలో మనకి మన ఆరోగ్యం బాగుండడం కోసం మనం ప్రతి ఒక్కరూ సాధన చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు చేస్తాను చూడండి. 5 సార్లు తెల్లటి శక్తిని లోపలికి తీసుకుంటున్నాను నేను. కాంతి లోపలికి ఎడుతుంది. వెన్నుముక మూలాధార చక్రం అంటే వెన్నుముక చివరి దాకా వెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఎరుపు రంగుగా విడిపోయి బయటకు వస్తుంది. అప్పుడు నేను చెప్తున్నాను అనమాట.
మెల్లిగా మన మూసున్న కాళ్ళ మీద 2 అరచేతులు పాముకుని చిరునవ్వుతో కళ్ళు తెరుస్తాం. ఇదండి కుండలిని యోగ ధ్యాన సాధన. ప్రతిరోజు చేయాలి. మొదటి 40 రోజులు ఎక్కువసేపు మూలాధార చక్రం చెప్పాలి. తర్వాత 40 రోజులు ఎక్కువసేపు స్వాదిష్టాన చక్రానికి చెప్పాలి. తర్వాత 40 రోజులు ఎక్కువసేపు మణిపూరక చక్రానికి చెప్పాలి. తర్వాత 40 రోజులు ఎక్కువసేపు అనాహత చక్రానికి చెప్పాలి. తర్వాత 40 రోజులు ఎక్కువసేపు మెడ వెనకాల భాగంలో ఉన్న విశుద్ధి చక్రం గురించి చెప్పాలి. ఆ తర్వాత 40 రోజులు బొట్టు పెట్టుకునే స్థానంలో బ్రుకుటి స్థానంలో ఉన్న ఆజ్ఞాచక్రం సంబంధించింది ఎక్కువసేపు చెప్పాలి. ప్రతిరోజు మిగతా అన్ని చక్రాలకి కూడా యాక్టివేషన్కి దేన్ని విధి లేకుండా అన్నీ కూడా కొంచెం కొంచెం సేపు చేసి ఇలాగ సంపూర్ణమైన కుండలిని సాధన చేసి మొత్తం 24 మొత్తం 1 సంవత్సరం సాధన చేస్తే కనుక ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా మనిషి ఉండగలడు. ఇది మన గురువులు, పరమ గురువులు, సనాతన గురువులు మనకి ఇచ్చిన, భారతీయులకి ఇచ్చిన సంపద. మతానికి సంబంధం లేదు. ఇదే మతం వాళ్ళైనా సరే సాధన చేసి ఆరోగ్యం తెచ్చుకుని మనం చేసే పని ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సాధన చేద్దాం. కుండలిని శక్తిని మనలోకి తీసుకుని మన ఆరోగ్యాన్ని మనం అందరం కాపాడుకుందాం. నమస్తే.